అందరూ బాగున్నారా? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం, పేజీ నెంబర్ 628. కన్యక తన ఆభరణములను మరచునా? జాగ్రత్తగా అందరూ చదివితే మంచిది. పేజీ నెంబర్ 628. చదవండి అందరూ చదవండి. కన్యక తన ఆభరణములను మరచునా? అమ్మా మీకు పేజీ దొరకలేదా? 628 దొరకలేదా? పెండ్లి కుమారి అందరు చదవండి బ్రదర్ ఒకసారి ప్లీజ్ అందరు చదవండి. 628 పేజీ ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం అండి. అందరు చదవండి, ఏలు పెట్టి అక్కడ చదవండి. కన్యక తన ఆభరణములను చదవండి బ్రదర్. కన్యక తన ఆభరణములను మరచునా? అందరు చదవండి. మరుచునా? పెండ్లి కుమారి కుమారి తన వడ్డానమును మరుచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచుచున్నారు. మళ్ళా చూద్దాం. నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. అంతే చాలు. చదవబడిన లేఖన భాగం దేవుడు తన ఆత్మ ద్వారా దీవించునుగాక. అందరు చెప్పండి ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుంటాను మీకు వాక్యం చెప్పడానికి. ప్రభు నాకు కృపమ్మని. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. అల్పుణ్ణి, అయోగ్యుడను, జ్ఞానము లేని వాడిని, నోటి మాందవ్యం గలవాడిని, బలహీనున్న ప్రభ, శరీరంలో ఉన్నవాడిని ప్రభ. నాయన పరలోకం నుండి మీ జ్ఞానాన్ని, మీ ఆత్మను నాయన నాలో పూర్ణంగా చేసి నాయన బలహీనులైన ప్రజలకు బలమైన ఆహారం పెట్టుటకు కృప దయచేయమని నాతో మాట్లాడండి, సంఘముతో మాట్లాడండి, జ్ఞానము దయచేయమని, సమ్మతి గల మనసు ఇమ్మని యేసుక్రీస్తు ప్రభు నామమున ఏకాత్మతో మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరు చెప్పండి. ముందు కూడా అదే చెప్పుంటే బాగుంది కదా. చెప్పండి అంటే చెప్తారేమో కదా. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. 4 విషయాలు చెప్తాను లేదా 5 విషయాలు చెప్తాను. 25 నిమిషాలు, ఒక 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్, 30 నిమిషాలు, అరగంట వాక్యం ముగిస్తాను. చూడండి ఏమని చెప్పారు. కన్యక తన ఆభరణములను మరుచునా అన్నారు. ఏమండి అమ్మా వినండి. కన్యక తన ఆభరణములు మరుచునా అన్నాడు. అంటే స్త్రీలు పెండి కాని యవనస్తురాలే కదా, అందరూ ముస్లింలు కూడానే ఆభరణాలు మర్చిపోతారా? అలంకరించుకోవడం అంటే స్త్రీలే కాదు పురుషులు కూడా. మేము కూడా ఏం చేస్తాం? తలదూకోకుండా బయటికి వెళ్తామా? ఒకసారి తలదూకుని ఇలాగని వంకీలు తీసి కుంకీలు తీసి అని చేస్తాం కదా. తర్వాత షూస్ వేసుకోకుండా వెళ్ళిపోతామా? డ్రెస్ సరిగ్గా చూసుకుంటామా? అద్దంలో ఒకసారి వెనక్కి ముందుకు ఇలా చూడమా? చూసుకుంటాం. మేము కూడా, మీరు కూడా. ఎవరైనా కన్యక తన ఆభరణములు మరుచునా అన్నాడు. రెండో మాట ఏంటి? పెండ్లి కుమారి వడ్డానమును మరుచునా. పెండ్లి కుమారి వడ్డానము మరుచునా అన్నాడు అని ఏమన్నా చెప్పండి. నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. ఒకరోజే 2 రోజులా? చెప్పండి. బస్సులు కాలిపోయినాయి అంటే చూసావు, వేసి చూపించాం. లారీలు కాలిపోయినాయి, విమానాలు కాలిపోయినాయి, అంతమంది కాలిపోయారు. నైజీరియాలో అయితే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారు బతుకున్న మనుషుల మీద. ఇవన్నీ చూసావు. నువ్వు నేను క్షేమంగా ఉన్నావు. ప్రభువా నన్ను క్షేమంగా ఉంచినందుకు వందనాలని చెప్పావా? ప్రభు సన్నిధికి వచ్చి కృతజ్ఞత చెల్లించావా? చాలామంది ఆరాధనకి 9:30 కంటే 10:30, 11 గంటలకు కూడా వస్తున్నారండి. ఎంత భయం లేకుండా ఉన్నారు చూడండి. చాలా బాధ కలిగింది ఈరోజు నాకు. కనీసం 10 గంటల కన్నా రాకపోతే, ప్రభుని స్తుతించకపోతే మనం ఆరాధన ఏం చేయగలం? ఆలోచన చేసుకోండి. సరే మంచిది. చూడండి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం చూడండి. స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అన్నాడు. 2 మాటలండి. 2 మాటలమ్మా బాబు చూడండి. ఒకటి కన్యక తన ఆభరణములను మరుచునా, పెళ్లి కుమార్తె తన వడ్డానమును మరుచునా అని చెప్పి ప్రజలంట, నా ప్రజలు అన్నాడు. దేవుని ప్రజలంట
దేవుని మర్చిపోతున్నారంట. ఇది మొదటి మాట. ఇప్పుడు దేవుడు అన్నాడు, తల్లి తన చంటి బిడ్డను కరుణింపకుండా మరుచునా, ఒకవేళ అది మరిస్తే మరిచింది, కానీ నేను మాత్రం, రెండు మాటలండి. ఒకటి, ప్రజలేమో దేవుని మర్చిపోతున్నారు, దేవుడేమో ప్రజల్ని మర్చిపోవట్లేదు. ఏంటి రుజువు? నిందా చెప్పాను కదా, మీరు సావరాన్నాను కదా, మీరు బతుకున్నారు, మనం బతుకున్నాం. ఆలోచింది. నువ్వు నేను బ్రతికున్నాం, నీవు నేను సజీవంగా ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? తల్లి తన బిడ్డను మర్చిపోయినా కానీ దేవుడు నిన్ను మర్చిపోలేదు. నిన్ను నిర్మించిన దేవుడు, నిన్ను కన్న దేవుడు, నిన్ను బ్రతికించిన దేవుడు నిన్ను దేవుడిని నువ్వు మర్చిపోయావు, కానీ దేవుడు నిన్ను మర్చిపోలేదు. దేవుని మర్చిపోయిన ప్రజలు, ప్రజలు మర్చిపోని దేవుడు, ఎంత గొప్ప విషయం చూడండి. అమ్మ జ్ఞాపకం చేసుకోండి. ఓ తల్లి మిషన్ కొడుతుంది, పండగ సీజన్, ఎక్కువ బట్టలు వచ్చినాయి, 6 నెలల పిల్ల, ఇంట్లో కుటుంబ పోషణ కోసం తను ఏం చేస్తుంది? మిషన్ కొడుతుంది. వచ్చిన బట్టలు కాదనకుండా బాలింతరాలుగా ఉండి కూడా ఏం చేస్తుంది? మిషన్ కొడుతుంది. అయితే ఆ పిల్ల అనే చూడడానికి ఎదురింటోళ్ళకి ఇస్తాను, పాపుతున్నాడు పిల్లోడు, 1 సంవత్సరం పిల్లోడు 2 సంవత్సరం పిల్లోడు అనుకోండి. అయితే ఎదురింట్లో వాళ్ళు బాగా చూస్తారు, ఈ పిల్లోడు వాళ్ళకి చేరికయ్యాడు. తల్లి 10 వరకు బట్టలు కుట్టి బిడ్డను తీసుకుని పక్కలో పడుకోబెట్టుకుని మీద చేసి ఈ కష్టపడిన దాని మీద ఏమైందంటే నిద్ర వచ్చింది, నిద్రపోయింది. రాత్రి మేము 9:30కి వెళ్ళాం. సురేషుని రాధ చెల్లిని వారు అప్పుడే పడుకుని పోయారంట. మేము చాలాసేపు కొట్టాం, తలుపు కొట్టితే వచ్చి తీశారు. అదేంటి నన్ను అప్పుడే పడుకుని పోయారంటే 9 గంటలకు పడుకుంటామన్నారు. అంటే అప్పుడు వెంటనే నాకు మనసులోకి వచ్చి, పగలంతా కష్టపడతారు, రాత్రి వచ్చి ఇంటికి వచ్చి నీళ్ళు కాసుకుని కొంచెం అన్నం వండుకొని తింటే అన్నం వస్తుంది, నిద్ర వస్తుంది, ధర్మం కదండి. ఈ తల్లి అలసిపోయింది, బిడ్డ మీద చేయేసి పడుకుంది, బిడ్డకి మెలకు వచ్చింది. బిడ్డ ఏం చేశాడు? లేచి ఎదురింట్లోకి అలవాటుగా వెళ్ళిపోయింది. ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్య ఉంది రోడ్డు. ఈ రోడ్డు మీద ఈ బిడ్డ ఎక్కి ఈ రోడ్డు మీద నడుగుతుంటే ఆ ఎదరి నుంచి ఏమవుతుంది? వాహనం వస్తుంది. అక్కడే ఉన్న కుక్క ఏం చేసిందంటే గట్టిగా బొయ్ బొయ్ బొయ్యమని అరుస్తుంది. ఈ అరుపుకి ఈ తల్లి గాఢ నిద్రలో ఉండి మెలుకొచ్చి ఆ కళ్ళు మూసుకునే చెయ్యేంటి ఫస్ట్ ఏం చేస్తుంది? బిడ్డను తడుగుతుంది. బిడ్డ లేడు. టక్క లేచింది, చూసింది బిడ్డ రోడ్డు మీద ఉన్నాడు, వాహనం వస్తుంది. పరిగెట్టుకెళ్ళి ఆ బిడ్డను ఎత్తుకుని అలాగలా దొరికి వెళ్ళిపోయింది. ఆ తల్లి కాలు మీద ఆ లారీ ఏమైంది? ఆ చక్రాలు ఎక్కినాయి. తల్లికి దెబ్బ తగిలింది, బిడ్డ మాత్రం బ్రతికాడు. కుక్క మరగకపోతే తల్లి లేవదు, బిడ్డ ఏమైపోతాడు చెప్పండి? చనిపోతాడు కదా. రైట్, కరెక్టే. దేవుడు అన్నాడు, ఇశ్రాయేలుని కాపాడువాడు కొనప్పుడు నిద్రపోడు. అమ్మా వినండి, ఇశ్రాయేలుని కాపాడువాడు కొనకడు నిద్రపోడు. నిన్ను నన్ను కాపాడడానికి మరువని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? కొనకక నిద్రపోక ఆయన నిన్ను నన్ను కనుదృష్టిలో పెట్టాడు, నిన్ను కాపాడుతున్నాడు. నాశనకరమైన తెగులు రావడం లేదు, జిగట గల దొంగ ఊబి నిన్ను దూరం చేశాడు. తల్లి తండ్రి మనల్ని గోతులో నుండి పైకి లేవలెత్తలేదు, కానీ ఎవరు పైకి లేవనెత్తారు? దేవుడు. కొనకక నిద్రపోకున్న దేవుడు మనల్ని చూచి మనల్ని వెతుక్కుంటూ వచ్చి మన పాపము అనే గోతులో నుండి బయటికి తీసుకొచ్చి కడిగి ఆ గొప్పవారితో మనకి పాలు పంచితే ఆ దేవుని మర్చిపోవడం న్యాయమా అండి? ఆ దేవుని మర్చిపోవడం న్యాయమా అండి? మర్చిపోతున్నావు, దేవుని మర్చిపోతున్నావు, దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోతున్నావు, దేవుని సన్నిధిని మర్చిపోతున్నావు, దేవుని సంఘాన్ని మర్చిపోతున్నావు, దేవుని సేవకుని మర్చిపోతున్నావు. ఎంత దారుణం చూడండి, ఎంత దారుణం చూడండి. ఇంకా మనం చూసినట్లయితే స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరుచును, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను ఎంత ఏండి కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించిన దేవుణ్ణి మర్చిపోతారా? ఇంతకన్నా అన్యాయం ఎక్కడ ఉందమ్మా?
ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడుందయ్యా? ఆలోచన చేయండి. 103వ కీర్తన 1 నుండి 3 దాకా చదువుకుంటే దావీదు భక్తుడు అన్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము. దావీదు అన్నాడు, మనుషులతో మాట్లాడలేదు. ఎందుకు? మనుషులు కృతజ్ఞత లేనివారు, మనుషులు చేసిన మేలును మర్చిపోయేవారు, ఇంత గొప్ప దేవుని మరిచి విడిచిపెట్టి తిరుగుతున్నవారు. దావీదు అన్నాడు, కౌంసి పెట్టలాగా నన్ను సౌలు రాజు తరుముతుంటే ఆ ఇంటి నుండి తన కుమారుడితో మాట్లాడి నన్ను ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తూ నన్ను తప్పిస్తానికి సౌలు కుమారుడిని ఎన్నుకున్నటువంటి నా దేవా, నా ప్రాణమా, నువ్వు ఇంకా నాలో ఉన్నావంటే దేవుని స్తుతించు, దేవుని నామాన్ని గణపరచు, ఆయన నామమును సన్నతించు, ఆయన చేసిన మేలు మర్చిపోవద్దని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు దావీదు. అమ్మా, ఎవరితో చెప్తున్నావు? నువ్వు బ్రతుకుంటే, నువ్వు ఆరోగ్యంగా ఉంటే, నువ్వు తింటున్నావంటే, నువ్వు ఇంకా ఉన్నావంటే నిన్ను కాపాడే దేవుడికి నువ్వేం చేయట్లేదు? ఆయన స్తుతించట్లేదు, కృతజ్ఞతలు చెల్లించడం లేదు. ఎంత దారుణమో చూడండి, ఎంత దారుణమో చూడండి. ఇంకా మనం చూసిన దేవుడిచ్చిన ప్రాణంతో బ్రతుకుతున్నాం, దేవుడిచ్చిన బలముతో మనం పనిచేసుకుంటున్నాం, దేవుడిచ్చిన జ్ఞానంతో ఈ లోకంలో నడుచుకుంటున్నాం, ఈ దేవుడిచ్చిన ఆయుష్తోటి, దేవుడిచ్చిన ఆశీర్వాదంతో ఆహారం తింటున్నాం. కానీ దేవుని ఏం చేయట్లేదు? జ్ఞాపకం చేసుకోవట్లేదు, మర్చిపోతున్నాం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. అయితే చావు నుండి, సమాధి నుండి తప్పించి సజీవులున్న దేశంలో సజీవులుగా ఉంచిన దేవుడికి మనం ఏం చెల్లించట్లేదు? అమ్మా, కృతజ్ఞతలు చెల్లించడం లేదు. దేవుడు సన్నిధిని, దేవుని బలమును, దేవుని ప్రభావమును చూడవలనని నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను అన్నాడు కదా. అలాగైతే ప్రియులారా, మనకి దేవుడు మనల్ని ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ను పొడిగించి, మనల్ని కాపాడి ఆహారము తినిపిస్తున్న దేవునికి మనం ఏం చేయట్లేదు? జ్ఞాపకము చేసుకోండి. నీ పనుల భారము యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన నీ ఉద్దేశములను సఫలపరచునన్నాడు. అలాగైతే నీ పనుల భారం దేవుడి మీద మోపు, నీ ఉద్దేశాలు దేవుడు సఫలపరుస్తాడు. అంతేగాని నీ ఉద్దేశాలు నువ్వు సఫలపరచుకోవాలనుకుంటే అది చాలా తెలివి తక్కువ తనం. అలాగైతే ప్రియులారా, ఓషియా గ్రంథం తీయండి. ఓషియా గ్రంథం ఎక్కడ ఉంటుందండి? చెప్పండి. దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది. చూడండి, 8వ అధ్యాయం. ఓషియా గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనమండి. ఇశ్రాయేలు వారు తమకే నగరాలను కట్టించుకొని, తమకై నగరములను కట్టించుకుని తమ సృష్టికర్తను మరచి ఉన్నారు. యోధావారు ప్రాకారములు గల పట్టణములు చాలా కట్టి ఉన్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్ని చేత తగులబెట్టేదను. చాలండి అమ్మా. ఇశ్రాయేలు వారికి నగరములు కట్టించుకున్నారట. ఇశ్రాయేలు వారికి ఏమి లేదు? ఇశ్రాయేలు వారికి ఇల్లు లేవు. అమ్మోయ్, ఇశ్రాయేలు వారికి ఇల్లు లేవు. ఇశ్రాయేలు వారికి అన్నం లేదు. ఇశ్రాయేలు వారికి వస్త్రాలు లేవు. ఇశ్రాయేలు వారు బానిసలుగా ఉన్నారు, వెట్టి పనులు చేస్తున్నారు. అసలు వారి నోట్లో నవ్వే లేదండి. వారి నోట్లో ఏమి లేదు? నవ్వే లేదు. అలాంటి వారిని దేవుడు చూచి, దేవుడు వారి యొద్దకు దిగి వచ్చి, దేవుడు వారిని విడిపించి, దేవుడు పాలు తేలు దేశంలోనికి నడిపిస్తానని వాగ్దానం చేసి, వారికి నాయకునిచ్చి, వారికి పగలమో మేఘస్తంభంగాను, రాత్రమో దీపస్తంభంగా ఉండి, అరణ్యములో వారు కాళ్ళు వాయకుండా వారికి మన్నాను తినిపుచ్చి, వారికి చేదును మధురంగా చేసి, జీవజలపులు ఓటైనటువంటి జీవజలమునిచ్చి వారిని నడిపించి, వారికి ఏమిచ్చారంట?
ఇళ్ళు కాదు, నగరములు ఇచ్చాడట, పట్టణాలు ఇచ్చాడంట. వారు ఏం చేశారు? అయ్యో, వారు ఏం చేశారని అక్కడ చదువుకున్నాం కదా, ఇశ్రాయేలు దేవుని మర్చిపోయారండి, విడిపించిన దేవుని మర్చిపోయారు, బానిస బతుకుని తీసివేసిన దేవుని మర్చిపోయారు, ఆహారం పెట్టిన దేవుని మర్చిపోయారు, ఆరోగ్యాన్ని కలగజేసిన దేవుని మర్చిపోయారు, శత్రువులు నాశనం చేసి దేవుడే వారికి నాయకుడిగా ఉంటే ఎండ తగలకుండా చీకట్లో ఉండకుండా వారికి మేలు చేస్తే దేవుడు చేసిన మేలును మర్చిపోవడం కాదు, దేవుడినే మర్చిపోయారట. ఎవరైనా మర్చిపోయారు? ఇశ్రాయేలు కాదు, మనమే. నువ్వే మర్చిపోయావు దేవుణ్ణి, నువ్వే మర్చిపోయావు. ప్రియులరా, వీరేమంటారు చెప్పండి. 13వ అధ్యాయం హోషేయ గ్రంథం 6వ వచనం చదవండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం అండి. తరువాత వారికి మేత దొరకక వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. ఎందుకు మర్చిపోయారు అమ్మా? ఇలాగేనండి అమ్మా, చిన్న మాటలే చెప్తుంట. ఎందుకు మర్చిపోయారు వాళ్ళు? ఎందుకు మర్చిపోయారు? అన్నం లేదు కదా, ఐగుప్తులు ఏమీ లేదు వాళ్ళకి, కడుపు నిండా అన్నం లేదు, చాలిన వస్త్రాలు, కొరసైపోయిన వస్త్రాలు, నోట్లో నవ్వే లేదు. వారికి ఏం దొరికిందంట? తృప్తిగా అన్నం దొరికిందంట. అన్నం పెట్టిన దేవుని ఏం చేశారు? మర్చిపోయారు. మర్చిపోయి ఏం చేస్తున్నారా? దేవుని మర్చిపోయి కడుపు తిన్నారు కదా, ఏసీ వేసుకుని పడుకుంటున్నారండి. లేకపోతే ఏం చేస్తున్నారు? టీవీ పెట్టుకుని చూస్తున్నారండి, సిగ్గు లేకుండా చూస్తున్నారండి. దేవుడు అయ్యో నాకు ఆరోగ్యం ఇచ్చాడే, నాకు బతుకునిచ్చాడే, నాకు అన్నం పెట్టాడే అనుకోకుండా ఏం చేస్తున్నారు? ఇళ్లలో ఉండి దేవుని సన్నిధికి రాకుండా, దేవుని ప్రార్థన మానేసి, దేవుని స్తుతించకుండా ఏం చేస్తున్నారు? కడుపు నిండా తిని ఏం చేస్తున్నారు చెప్పండి? మంచి మంచం వేసుకుని, కాలు మీద కాలు వేసుకుని, ఏసీ పెట్టుకుని, టీవీ పెట్టుకుని టిక్కిగా నేను చెప్పలేదు, వాక్యం చెప్తాను. అన్నం కడుపారా అన్నం పెట్టిన దేవుని ఏం చేశారు? మర్చిపోయారు. ఇంకో మాట చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చెప్పండి, 19వ వచనం అండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం అండి. నాశనమే వారి అంతము. వారికి ఏమి ఇస్తారు తెలుసా? ఏం జరుగుతుంది తెలుసా అమ్మా? ఏం జరుగుతుంది తెలుసా? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారికి ఎవరు దేవుడు అమ్మా? వారికి ఎవరు దేవుడు? కడుపే దేవుడు. చెప్పండి. 13 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. ఎవరి దేవుడు? బ్రతికించిన దేవుడు కాదు, విడిపించిన దేవుడు కాదు, నాశనం అనే గుంటలోని పైకి లేవనెత్తిన దేవుడు కాదు. వారికి దేవుడు ఎవరంటే కడుపే దేవుడు. వారికి కడుపు, డబ్బు. దేవుని యొక్క వాక్యం చెప్తాను, నేను చెప్పట్లేదు. ప్రసంగి గ్రంథంలో ఏమన్నారో తెలుసండి? వారు దేవుని జ్ఞాపకం చేసుకోవట్లేదట. ఆయన ఆజ్ఞ లేకుండా ఎవరునూ ఆహారము తిని సుఖించుట వ్యర్థమే అని చెప్తున్నాడు ప్రసంగి, జ్ఞానైన ప్రసంగి. దేవుని ఆజ్ఞ లేకపోతే నువ్వు సిద్ధపరచుకున్న ఆహారం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి నీ కడుపే దేవుడు. తిను బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దేవుడు ఏం చెప్పాడు తెలుసా? వారు కడుపే వారి దేవుడు, వారి అంతము నాశనము. అమ్మా బాబు ఏంటి నాశనం? బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదమ్మా. వారి అంతం నాశనము. అలాగైతే హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. నేను ప్రతి మాట చదివి దాన్ని వివరిస్తున్నాను అంతే, నా మాటలు కాదు ఇవి. 2వ అధ్యాయం 13వ వచనం అండి. 2:13. అయ్యో
హోషేయ గ్రంథం అది తెరిచి నన్ను ఉంచండి. మర్చిపోయి ఆ, నగలు పెట్టుకొని ఆ, శృంగారించుకొని ఆ, బయలుదేవతలకు ధూపం వేసి ఉండుటను బట్టి ఆ, దాని విటకాండను వెంటాడుట ఉండును బట్టి ఆ, నేను దాన్ని శిక్షింతును. ఆ. ఇది యెహోవా వాక్కు. చాలండి. ఏంటంటే ఇప్పుడు సింగారించుకుంటున్నారంటే అండి. ఏం చేస్తున్నారు? బైబిల్ రాయబడింది. వారు ఏం చేస్తున్నారు? వస్తువులు పెట్టుకుని సింగారించుకుని ఏం చేస్తున్నారంట? బయలుదేవతలకు ముక్కడానికి వెళ్తున్నారు. ఇప్పుడు కొత్తగా రోల్డ్ గోల్డ్ వేసుకుంటున్నారండి. చైన్లు, ఉంగరాలు, చైన్లు, ఉంగరాలు పెట్టుకోవద్దు అంటలేదు నేను. పెట్టుకుని దేవుడికి దూరం అయిపోయారండి. దేవుడికి దూరం అయిపోయి వస్తువులు ఇచ్చింది ఎవరు? ఇల్లు ఇచ్చింది ఎవరు? ఏసీ ఇచ్చింది ఎవరు? వస్తువులు ఇచ్చింది ఎవరు? ఆ తర్వాత ఇక అన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుడిని మర్చిపోయి సింగారించుకుంటున్నావు. ఏం చేస్తున్నావు? సింగారించుకుని బయలుదేవతల దగ్గరికి వెళ్తున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? ఫంక్షన్లకు వెళ్తున్నావు, మ్యారేజ్లకు వెళ్తున్నావు, బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నావు, ఎక్కడెక్కడో తిరుగుతున్నావు. దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు ఏమన్నాడు? చదవండి మాట. అది నన్ను మర్చిపోయి నన్ను మర్చిపోయి ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి ఏం చేస్తున్నావు? నగలు పెట్టుకుని సింగారించుకుని బయలుదేవతలకు ధూపం వేసి ఇండుటను బట్టి దాని విటకాండాన్ని వెంటాడి ఇండుటను బట్టి నేను దాన్ని శిక్షింతును. ఇది యెహోవా వాక్కు. ఎందుకు శిక్ష వస్తుంది? ఎందుకు రోగం వస్తుంది? ఎందుకు కరువు వస్తుంది? ఎందుకు ఇబ్బంది వస్తుంది? ఎందుకు నీ జీవితంలో శ్రమానుభవం వస్తుంది? నువ్వు దేవుణ్ణి మర్చిపోయావు. ఏమండి? దేవుడు నీకు కొత్త బండి ఇచ్చాడు, దేవుడి స్తోత్రం, నీకు వందనాలు. దేవుడు నీకు కొత్త ఇల్లు ఇచ్చాడు, దేవునికి వందనాలు. దేవుడు నీకు కారు ఇచ్చాడు, దేవుడికి వందనాలు, నీకు వందనాలు. దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, దేవుడికి వందనాలు. దేవుని మర్చిపోతావయ్యా? దేవుని మర్చిపోతారా? ఏమండి? 20 సంవత్సరాల క్రితం మన బతికేంటి? 30 సంవత్సరాల క్రితం మన తాతల బతికేంటి? లేకపోతే 10 సంవత్సరాల క్రితం మన స్థితి ఏంటి? ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఇచ్చిన దేవుని మర్చిపోతారా? నేను శిక్షిస్తానన్నాడు. నేను శిక్షిస్తాను. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఇల్లు లేని వారికి ఏమిచ్చాడు? ఇల్లు కాదు, నగరాలు ఇచ్చాడు. దేవుడు అన్నాడు, నువ్వు కట్టించిన ఇండ్లలో నివాసం ఉంటావు, తవ్వించిన బావుల్లో ద్రాక్షరసం పానం చేస్తావు, నేను నీకు తోడై ఉంటానన్నాడు దేవుడు. అన్న మాట ప్రకారంగా దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడు, దేవుడు నీకు ఏమిచ్చాడు? నగరాలు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన దేవుని మర్చిపోతున్నావు. రెండోది, ఆహారం ఇచ్చాడు. దేవునికి ఏమిచ్చాడు? ఆహారం లేని నీకు ఆహారం ఇచ్చాడు, సమృద్ధిగా ఇచ్చాడు. దేవుని మర్చిపోతున్నావు. దేవుడు నీకు వస్తువులు ఇచ్చాడు. ఏమీ లేని నీ జీవితంలో ఏమిచ్చాడు? వస్తువులు ఇచ్చాడు. దేవుని మర్చిపోతున్నావు. ఈ 3 మాటలు చదువుకున్నాం మనం. దేవుని మర్చిపోతున్నారు. దేవుని మర్చిపోతున్నారండి. దేవుడు అడగడా? అమ్మ అడగడా? ఖచ్చితంగా అడుగుతాడు. చూడండి, 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానము విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి గనుక నేను నీ కుమారులను మరిచితును అన్నాడు. ఎందుకు మన పిల్లలు తగిలిపోతున్నారు చెప్పండి? అక్కడ ఇక్కడ చూడకపోతే అక్కడ చూడండి, ఇక్కడ మీకు చెప్తున్నాం. చెప్పండి ఎందుకో తెలుసా? దేవుడు నీకు జ్ఞానము లేనివాడమని పరలోక జ్ఞానమైన బైబిల్ ఇచ్చాడు దేవుడు. అమ్మా అయినండి, పరలోకపు జ్ఞానమైన బైబిల్ ఇచ్చాడు. ఇదే వాక్యము జీవవాక్యము. జ్ఞానము లేని వారులారా నా ఎదుకు రండి అన్నాడు. బైబిల్ చదువుతున్నారమ్మా? వాక్యం చదువుతున్నారా? సమయం లేదు. నాకు చదువు రాదంటావు. మరి సంఘంలో వాక్యం చెప్తున్నారు కదా, వినడానికి రావచ్చు కదా, రావు. కూడికలు పెడుతున్నాం కదా, రావచ్చు కదా, రావు.
లోక మాటలు వింటా కూర్చుంటాం, లోకస్తులతో కూర్చుంటాం మనం. లోకంలో మనం మునిగి తేలుతున్నాం. దేవుడు నా జనులు 3 మాటలు చెప్పాను. 4వ మాట ఏంటి తెలుసా? నా జనులు జ్ఞానం లేరు అని వారికి నేను ఏమిచ్చాను? ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను. ఇశ్రాయేలు ప్రజలకు ఏమిచ్చాడు? ధర్మశాస్త్రం ఇచ్చాడు. అనగా అర్థం ఏంటి? రోజు చదవాలి, పిల్లల చేత చదివించాలి, ఆయన వచ్చే వరకు చదవాలి. వారు ఏం చేశారు తెలుసా? ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేశారు. నీకు కూడా బైబిల్ ఇచ్చాడు కదా, బైబిల్ ఎక్కడ పెడతాం? మా గోదావరి జిల్లాలో వాళ్ళు తలకని పెట్టుకుంటారు. మీరు ఎక్కడ పెడతారు? వాళ్ళే రేటు మీ మీద. బైబిల్ ఎక్కడ పడుతుందో అక్కడ 2 బైబిల్ ఉన్నాయండి బసదార్ నగర్లో. ఎవరియో తెలియదు. ఇవాళ కూడా చూపించాను. ఎవరైనా బైబిల్, ఎవరిదైనా బైబిల్ బాబు తీసుకోండి అని. ఎవరు మాట్లాడలేదు. కింద పడిపోయి నీళ్ళు కలిసి అట్టెలలో వంగిపోయి ఉందండి. కొత్త బైబిల్ అండి, 1200 రూపాయల బైబిల్ అది. ఇంకో బైబిల్ ఉంది, 3000 రూపాయల బైబిల్. బైబిల్ ఎక్కడ పెడుతున్నాం? బైబిల్ పరిశుద్ధ గ్రంథం. ఏం పేరు దాని పేరు? ఏంటి? పరిశుద్ధ గ్రంథం. ఎక్కడ ఉండాలి? ప్రత్యేకమైన స్థలంలో పెట్టాలి. ఎక్కడ పెడితే అక్కడ పెడుతున్నారండి. బైబిల్ ఏముంది? జీవవాక్యం ఉంది. ఆ వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. వాక్యము హృదయంలో లేదు, బైబిల్ ఒక ప్రత్యేకమైన స్థలంలో లేదు అంటే అర్థం ఏంటి చెప్పండి? ధర్మశాస్త్రాన్ని 6 నిరాకరించారు, మనము నిరాకరిస్తున్నాం. పరలోకపు జ్ఞానాన్ని మనం పెడచెవిని పెడుతున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడండి. ప్రియులారా, వాక్యమందు లక్ష్యం లేదు, బైబిల్ పఠనము లేదు. నేను చెప్పాను, ఇల్లు లేని వాళ్ళకి ఏమి ఇచ్చాడు? నగరాలు ఇచ్చాడు. నాకు 4 ఇళ్ళు ఉన్నాయి, నాకు 10 ఇళ్ళు ఉన్నాయంటే ఎవరిచ్చారు? చెప్పండి, ఎవరిచ్చారయ్యా? దేవుడిచ్చాడు. గృహము విత్తము యెహోవా ఇచ్చు దానము. దేవుడు దానంగా ఇచ్చాడు. దేవుని స్తుతిస్తున్నావా? దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? దేవుని వాక్యాన్ని నీ ఇంట్లో పఠిస్తున్నారా? నీ పిల్లలకి నేర్పిస్తున్నారా? చాలామంది నేను ఒక్కొక్క ఇంటికి అడుగుతున్నమాట, చిన్నపిల్లలు ఉంటే సండే స్కూల్ పంపుతున్నారా అన్న, మాకు ఎప్పుడు జరుగుతుందో తెలియట్లేదు, లేకపోతే అన్న. మరొక యవనస్తులు, మీరు యూత్ మీటింగ్కి వస్తున్నారా అని అడిగాను. అన్న అన్నారు. ఒక ఆవిడంతా నేను రోజు వస్తున్నాను అన్నారు. ఇవాళ చూసాను రాలేదు, రాత్రి 10 గంటలకు వెళ్ళి చెప్పాం ఇంటికి. ఎన్ని గంటలకి? 10 గంటలకు వెళ్ళి చెప్పాం, ఇదిగానే వచ్చేస్తున్నాను అన్నారు. మన పిల్లలు ఎక్కడ ఉన్నారు? అయ్యో నేను రోజు పంపుతున్నాను అన్న, రావట్లేదు అక్కడికి. నేను అందరినీ చూస్తాను, ఎవరు వచ్చారు ఎవరు రావట్లేదో అందరినీ చూస్తాను. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. ఆహారం ఇచ్చాడు, వస్తువులు ఇచ్చాడు, వాక్యం ఇచ్చాడు. ఇందులో దేవుణ్ణి జ్ఞాపకం చేస్తున్నారా? మీరే ఆలోచించారు. సంగమా, చేతులు జోడించి చెప్తున్నాను, నాకు చెప్పక్కర్లేదు, దేవుడికి లెక్క చెప్పే దినం ఉంది. చూడండి, హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 14 వచ్చింది చదవండి. ఇశ్రాయేలు వారు తమకే నగరాలను కట్టించుకొని తమ కొరకై నగరములు కట్టించుకుని తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు. ఎవరు మర్చిపోయారు? ఇశ్రాయేలు వారు గుడారంలో నివసించేవారు. గుడారం అంటే పూరి గుడిసి కాదు, ఒక డేరా కట్టుకుని రోడ్ల మీద ఉంటుంది అక్కడక్కడనే. అలాగున్న వాళ్ళని నగరాలు, బిల్డింగ్లు ఇచ్చాడండి. దానికి రకరకాల రంగు వేసి సింగారించుకుని అలంకరణ. రాత్రి వెళ్తే ఇంత పెద్ద టీవీ ఉందండి, అంత టీవీ ఉందండి ఇంట్లో. ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలుసు. చెప్పాలి. ఇవన్నీ చేస్తే రోడ్డు మీద ఉన్న మనలను, గుడారాల్లో ఉన్న మనలను నగరాల్లోనికి తీసుకొచ్చారు, పట్టణాల్లోనికి తీసుకొచ్చారు, మంచి ఇళ్లలోకి తీసుకొచ్చారండి. తీసుకొస్తే మనం ఏం చేస్తున్నాం? మనం సృజించిన సృష్టికర్తని 9వ కీర్తన 17వ వచనంలో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా అండి? చూడండి,
9:17 కీర్తన. దుష్టులను దేవుని మరచు జనులందరూ. దుష్టుడనే మాట పక్కన పెట్టండి. దుష్టులు ఎలాగే పాతాళలోకానికి వెళ్ళిపోతారు, అది విచిత్రం కాదు. దేవుని మర్చివారు ఎక్కడికి వెళ్తారు? పాతాళమునకు దిగిపోవుదురు. దేవుని మర్చిపోయావా అమ్మా? దేవుని మర్చిపోయావా? దేవుని మర్చిపోయి తిరుగుతున్నావా? దేవుడి సన్నిధిని మర్చిపోతున్నావా? దేవుడి మందిరాన్ని మర్చిపోతున్నావా? దేవుడి సేవకుని మర్చిపోతున్నావా? అయ్యో దేవుడినే మర్చిపోతున్నావా? ఏంటో తెలుసా? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? పాతాళలోకానికి వెళ్ళిపోతావు, పాతాళలోకానికి దిగిపోతావు. బైబిల్ చెప్తుంది. ఓ నాశనం అన్నాడు, నాశనం అన్నాడు. రెండో మాట ఏమన్నాడు చెప్పండి? పాతాళమునకు దిగిపోతారు. పాతాళం అంటే ఏంటి? పాతాళం అంటే ఏంటమ్మా? పాతాళం అంటే ఏమనుకున్నారు మీరు? చూడండి, నేను చెప్పను, మీరు చూడండి. పాతాళం అంటే యెషయా గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెషయా గ్రంథం, జాగ్రత్త, ఈ 3 మాటలు కొంచెం జాగ్రత్త. 4 మాటలు చెప్తాను, 4 మాటలు అయిపోయింది, ప్రసంగం అయిపోయింది. ఈ 4 మాటలు జాగ్రత్తగా. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం అండి. చదువునా? అది రేయింబగళ్ళు ఆరకయుండును. అది రేయింపగలు ఆరకయుండును. దాని పొగ నిత్యము లేచును. దాని పొగ నిత్యము లేచును. అది తరతరములు పాడుగా నుండును. అది తరతరములు పాడుగా ఉండును. ఎన్నడును ఎవడును దానిలో పడి దాటడు. దాంట్లో పడి దాటడు. ఎక్కి రాలేడు అని ఉంటది, ఎక్కి రాలేడు అని ఉంటుందండి. అంటే పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, అందులో పడినవాడు అంటే పాతాళంలో పడినవాడంట. అక్కడ పొగ పైకి లేస్తుందట, ఎన్నడూ ఆరిపోదట, ఆ నిత్యము ఉంటుందట. అక్కడ నుండి ఎవడో కూడా పైకి రాలేడంట. అయ్యా అమ్మ, ఈ చిన్న మాటలో ఈ 4 నిమిషాలు అనండి, 4 నిమిషాలు అన్న దండం పెడుతున్నాను. 4 నిమిషాలు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండి జిగటగల దొంగ ఊబిలో కూరాడిపోతుంటే అమ్మ కానీ, నాన్న కానీ, అన్న కానీ, అక్క కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, కులము కానీ, గోత్రం కానీ ఎవ్వరూ మనల్ని పైకి తీయలేకపోతే పరలోకముందున్న దేవుడు నీ కొరకు నా కొరకు దిగి వచ్చి నన్ను చేయి పట్టుకుని పైకి లాగాడు. లాగితే ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. జీవగ్రంథంలో ఏం రాయబడింది? పేరు రాయబడింది. మనం ఎక్కడ చేరుకుంటాం? చనిపోతే పరలోకం వెళ్ళిపోతాం. అలాంటి వారు దేవుని మర్చిపోతే, నువ్వు దేవుడు నమ్ముకున్నావు, దేవుడు కానుకిచ్చావు, లేకపోతే దేవుడు కొన్నాళ్ళు దేవుడిలో సాగావు, నీకు పోయే కాలం వచ్చింది, దొమ్మ వచ్చింది, నువ్వేం చేసావు? దేవుని మర్చిపోయావు. నువ్వు ఎక్కడికి వెళ్తావంట? దేవుని మర్చిపోయారు ఎక్కడికి వెళ్తారంట? పాతాళంలో వెళ్ళిపోతారు. ఆ ఎన్నడూ ఆరిపోని స్థలం, అగ్ని ఆరదు, పురుగు చావు. దేవుని మర్చిపోతావమ్మా? దేవుని మర్చిపోతావా? దేవుడు ఆదివారం అమ్మ గుర్తొస్తుందా? ఆదివారం అయ్యి గుర్తొస్తున్నాడా? ఆదివారం ఫంక్షన్ గుర్తొస్తున్నాయా? ఆదివారం లోకం గుర్తొస్తుందా? గుర్తు రావాల్సింది ఏంటి? నన్ను జ్ఞాపకము చేసుకునే కొరకు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో నన్ను బ్రతికించాడే, పాతాళములో పొగ పైకి వస్తుంది, అగ్ని ఆరదు, నిత్య నరకము, అందులో నేను మండాలి, యుగయుగాలు ఉండాలి, నన్ను ఎవరు పైకి తీసుకురాలేరు, అలాంటి వాడిని నన్ను పైకి తీసుకొచ్చిన దేవుని జ్ఞాపకం చేసుకునే జనాన్ని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మీరందరూ మాట్లాడరు. మీరు ఎందుకు మాట్లాడరో నాకు తెలుసు. వాక్యం చెప్తుంది, దేవుణ్ణి మర్చివారు ఎక్కడికి వెళ్ళిపోతారు? పాతాళములోనికి దిగిపోతారు. ఒక మాట చెప్పాను. రెండో మాట లూకాసు వార్త 16వ అధ్యాయం 23 నుండి 25 దాకా. లూకాసు వార్త అప్పుడు అతడు 16వ అధ్యాయం 23, 25. అప్పుడు అతడు పాతాళములో బంధించబడి బాధపడుచు కనులెత్తి చాలండి, వద్దండి. పాతాళంలో ఏముంది? ఒకటేమో అగ్ని ఉంది, ఎవరు పైకి రాలేవు. ఇప్పుడు రెండోది ఏంటి? పాతాళంలో ఏముంది? బాధ ఉంది. ఇది బాధ అనుకున్నావా? ఇది కాదు బాధ, యుగ యుగాలకు పడే బాధ ఉంది. పాతాళంలో బాధ ఉంది. అక్కడ బాధ ఎంత బాధ తెలుసా? ఇక్కడ తాగుతున్నావు, అబ్బో తింటున్నావు,
అబ్బా మీకు కావాల్సిందంతా అక్కడ చుక్క నీటి బొట్టు కోసం ఏం చేస్తావు? యాతన పడతావు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 50 వచనంలో ఏముంది? పాతాళంలో పండ్లు కొరుకుట ఉంది. ఏముందండి? పండ్లు కొరుకుట. కొంతమంది నిద్రపోతే పళ్ళు కొరుకుతుంటారు. పర్లేదు, కొరికితే కొరుకో. కానీ అసలైన పండ్లు కొరికి ఏముంది? పాతాళములో పండ్లు కొరుకుట. పళ్ళు పట్ట కొరుకుతా ఎవడబడించుకోవడం. నేను ట్రైనింగ్ సెంటర్లో నేనుని ఇంకొక ఆయన సిఆర్పిఎఫ్లో చేసి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్టేట్ పోలీసులో సెట్ అయ్యాడు. అతని పేరు సుబ్బారావు. అతను ఏమంటాం అంటే సిఆర్పిఎఫ్ సుబ్బారావు గారు అంటాం. అతడు నేను కలిసి మాట్లాడుకుంటూ వచ్చి అతను ట్రైనింగ్ సెంటర్లో మాకు ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ ఒక ఆయన మా ఎదురుండి వస్తున్నాడు. మేము మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం. కొత్తగా ట్రైనింగ్ చేస్తున్నామాట. ఇలా రెండు అన్నాడు. మీరు ఏ స్క్వాడ్ అన్నారు? 5th స్క్వాడ్ అన్నారు. మీ జనరల్ నెంబర్ ఎంత అన్నారు? బనేలు నిక్కర బూట్లు డిప్ కటింగు అంతే. ఇలాగన్నా అంటే నా ముందు రొమ్ము విరుస్తావా? సరే వెళ్ళండి అన్నాడు. వెళ్ళాం. ఏంటి ఇలాగన్నాడు అనుకున్నాం. అన్నం తిన్నాం. వెంటనే మా పేర్లు అనౌన్స్మెంట్ చేశారు. మీ ఇద్దరు మీ పెట్టెలు తీసుకుని బడాసు వేసుకుని గుండు టోపీ పెట్టుకుని ఏస్కేలు బీస్కేలు వేసుకుని గ్రౌండ్లోకి వచ్చాను అన్నాడు. మెట్ట మధ్యాహ్నం 1 గంట గ్రౌండ్లో దుర్లించాడండి. మా కాళ్ళు మా చేతులు మొత్తం కొట్టి పని. ఎందుకు పనిష్మెంట్ ఇచ్చానో తెలుసాను? మాకు తెలియదండి అన్నాడు. మా ముందు రొమ్ము చూస్తారా? అందుకు మీ పనిష్మెంట్ అన్నాడు. మాట్లాడడానికి ఏమంటుంది? ఇక్కడ నాతో నా మీద మాట్లాడతావు. నన్ను అంటావా? చచ్చి మానేస్తాను మాని పరలోకం మాని చెప్పండి. ఎవడు నన్ను అన్నానికి అంటావు. ఏమన్నా అంటావు? కళ్ళు ఇలాగా అంటావు. లేకపోతే పళ్ళు పట్ట కొరుకుతావు. కొరుక్కో. రేపొద్దున దేవుడి మీద కొరుకుతావా? అక్కడ ఏముంటుందంట? పళ్ళు పట్ట కొరుకుతామంట. ఏముండదు అక్కడ. ఏముండదు. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది. ఏముంటుంది? పాతాళంలో దిగిపోయిన పైకి రాలేరు. ఇప్పుడు అవకాశం ఉంది. ఇప్పుడు నీకు అవకాశం ఉంది. ఇప్పుడు బయటికి తీసుకొచ్చే దేవుడు ఉన్నాడు. ఇప్పుడు బాధ ఉంది, బాధను స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. ఇప్పుడు పళ్ళు కొరికితే నేను సరి చేయడానికి డాక్టర్లు ఉన్నారు, దేవుడు ఉన్నాడు. కానీ అక్కడ ఏమి లేదు. పైకి తీసుకొచ్చేవారు ఉండరు. చెప్పండి. బాధని స్వస్థపరిచేవారు ఉండరు. తర్వాత పళ్ళు కొరుకుతుంటే అయ్యో పళ్ళు కొరికితే నిప్పొత్త అన్నవారు కూడా ఉండరు. చివరిగా చూడండి, హెబ్రీయుల పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో ఏమంటారంటే తీర్పు ఉంది అన్నాడు. నాని ఏముంది? తీర్పు ఉంది. ఒకరోజు తీర్పు నుండి తప్పించబడ్డాం. పాపములో ఉండి దేవుడి దగ్గరకు వచ్చి దేవా నేను పాపిని అంటే దేవుడు ఏం చేశాడు? తీర్పులో నుండి తప్పించి జీవంలోనికి నిలబెట్టాడు. ఇప్పుడు ఏముంది? దేవుని ఎరిగి నమ్ముకుని దేవుని మర్చిపోతే పాతాళంలోకి వెళ్ళిపోతావు. తీర్పు తీర్చబడుతుంది. పాతాళంలోకి వెళ్ళిపోతావు. నేను ఎవరి పైకి తీశారు. దేవుని మర్చివారు ఎక్కడికి వెళ్తారమ్మా? పాతాళం. అమ్మా ఎక్కడికి వెళ్తారు? పాతాళంలో ఏముంది? ఎన్నడికి పైకి రాలేని అంటే అంచు ఉండదట. చూపించవచ్చు కాకపోతే మరి అవకాశం లేదు. రైట్. బాధ ఉంది, పండుగ ఉంది, తీర్పు ఉంది. అలాగైతే ప్రియులరా, మనం సుఖంగా నెమ్మదిగా సమృద్ధిగా సంతోషంగా ఉంటున్నామంటే మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభుని స్తుతించాలి, నమ్మకంగా జీవించాలి, ఆయన ఇచ్చిన రక్షణ కాపాడుకోవాలి, ఆయన కొరకు ఏదైనా చేయాలి. దేవుని పని చేయమంటే ఖాళీ లేదన్నా, కుదరదన్నా. అంటే ఖాళీ లేదు, కుదరదు. పని చేయక్కర్లేదు. ప్రభు మాట్లాడడానికి రమ్మంటే నాకు అక్కర్లేదు. ఏదో చెప్తారు. దేవుణ్ణి మరుచువారు ఏమవుతారు? పాతాళములోనికి వెళ్ళిపోతారు. ఇందాకేమన్నారు చెప్పండి? నాశనమే వారి అంతం. నాశనం, జాగ్రత్త. 2 మాటలు చెప్పారు. చివరిగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలుకి దేవుడు ఎన్ని మేలు చేశారండి? ఒళ్ళు గగురు పొడిచే అద్భుతాలు చేశాడండి. ఐగుప్తులో ఒళ్ళు గగురు పొడిచేటువంటి అద్భుతాలు చేశారండి. కానీ దేవుని ఏం చేశారు? వారు
మరిచిపోయారు. మోషే మీద శనిగారు. మోషే మీద ఏం చేశారండి? శనిగారు, గొణిగారు. ఇప్పుడు కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రసంగాలు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. నేను చెప్తున్నాను. యాల ఏం వాక్యం అయ్యా వాక్యం, మమ్మల్ని తిట్టడానికే పట్టుకున్నట్టున్నాడు అనుకుంటే అనుకో, అమ్మా బాబు మీరు తప్పు చేస్తున్నారు, మిమ్మల్ని కాపాడుతున్న దేవుని మర్చిపోతున్నారు, మిమ్మల్ని నడిపిస్తున్న దేవుని మర్చిపోతున్నారు, నాశనమనే గోతులో విడిపించిన దేవుని మర్చిపోతున్నారు. ఈ రోజుకి పస్తు లేకుండా అన్నం పెడుతున్నారే, ఆ దేవుని మర్చిపోతున్నారు, ఆ దేవుని విడిచిపెడుతున్నారు. దేవుడు అన్నాడు నాశనం ఉంది,